హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం జియో ఐపీఎల్ ప్లాన్ ఇంకా ఈరోస్కి సంబంధించిన ఒక ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. రెండింటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే ముందుగా మనం ఈరోస్ నౌకి సంబంధించిన ఆఫర్ గురించి తెలుసుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు, మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బాగా మనీ సేవ్ అవుతుంది. ఈ ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఆఫర్కి సంబంధించి వీడియో చేయడం అయితే మాత్రం కుదరదు. మీకు ఈరోస్ నౌకి సంబంధించిన పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. మీరు ఇక్కడ మీకు నచ్చిన విధంగా లాగిన్ అవ్వండి. నేను గూగుల్తో లాగిన్ అవుతున్నాను. మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఏదైనా ఉపయోగించి లాగిన్ అవ్వండి. చూసారు కదా, నేను గూగుల్తో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే ప్రీమియం మెంబర్షిప్ ఉంటుందన్నమాట. మనం కొంచెం కిందకి వెళ్ళినట్టయితే ఇది యాక్చువల్గా మనకి 950 రూపీస్. అంతేకాదు పర్ మంత్ మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం 99 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. మీరు ఈ రూపీస్ 950 అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర ఒక ప్రోమో కోడ్ అప్లై చేయండి. ఈ విధంగా ప్రోమో కోడ్ అప్లై చేసి కంటిన్యూ దగ్గర క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేమెంట్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు టోటల్గా పే చేయవలసింది 950 రూపీస్ 1 ఇయర్ ప్రీమియం మెంబర్షిప్కి. కానీ మనం ఇక్కడ 59 రూపీస్ పే చేస్తే సరిపోతుందన్నమాట. అయితే మీకు ఇక్కడ పేటిఎం, ఫ్రీ చార్జ్ ఇలాంటివి పని చేయకపోవచ్చు. మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ దగ్గర క్లిక్ చేయండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయండి. మీరు టాప్ లో చూస్తున్నారు కదా, 59 రూపీసే చూపిస్తుంది, ఎక్కువ చూపించడం లేదు. సో మీరు మనీ పే చేసినట్టయితే కేవలం 59 రూపీస్ మాత్రం డిడక్ట్ అవుతుంది. కానీ మనం పర్చేస్ చేసేటప్పుడు 1 ఇయర్ ప్రీమియం మెంబర్షిప్ సెలెక్ట్ చేసాం కాబట్టి 1 ఇయర్కి గాను మనం 59 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ ప్రీమియం మెంబర్షిప్ వచ్చేసినట్టే. ఇక జియో ఐపీఎల్ ఆఫర్కి వచ్చేసరికి ఈ ఆఫర్ కొత్తదేం కాదు, చాలా పాతదే. లాస్ట్ ఇయరే ఈ ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఒక రిమైండర్ గా నేను మీకు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాన్స్ అని ఉంది. ప్లాన్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జియోకి సంబంధించిన చాలా ప్లాన్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే క్రికెట్ ప్యాక్ అని మాత్రం కనిపించదు. ఇక్కడ 4G డేటా వౌచర్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మీకు 251 రూపీస్కి సంబంధించిన ఒక డేటా వౌచర్ వస్తుంది. మీరు ఐపీఎల్ మ్యాచ్ చూడడం కోసం డేటా ఎక్కువ యూజ్ చేస్తున్నట్టయితే, మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్లో డేటా సరిపోనట్టయితే మీరు 251తో రీఛార్జ్ చేసుకుంటే 51 డేస్ మీకు వ్యాలిడిటీ వస్తుంది. 102 GB డేటా వస్తుంది. ఈ రోజు నుంచి ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ రోజు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మరొక 51 రోజుల పాటు ఈ డేటా వస్తుంది. మీరు ఐపీఎల్ మ్యాచెస్ అయిపోయేంత వరకు కూడా ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపించడం లేదు కాబట్టి నేను మైజీ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ రీఛార్జ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి సపరేట్గా క్రికెట్ ప్యాక్ అని కనిపిస్తుంది. క్రికెట్ ప్యాక్ దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత చూస్తున్నారు కదా, 251 అని ఉంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు 251తో రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు ఎక్స్ట్రా డేటా మాత్రం వస్తుంది. వాయిస్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ రావు. సో మీరు ఆల్రెడీ ఏదైనా ప్లాన్ ఉపయోగిస్తున్నట్టయితే దానిపైన మీరు ఈ 251 ప్లాన్ ఉపయోగించుకున్నట్టయితే మీకు డైలీ ఎంత డేటా వస్తుందో ఎగ్జిస్టింగ్ ప్లాన్లో అంటే 1 GB, 1.5 GB, 2 GB డేటా వస్తుంది కదా, అది కాకుండా మరో 2 GB ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ ప్లాన్ పనిచేస్తుంది. ఇది ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కోసం లాంచ్ చేసిన ఆఫర్ అనమాట. సో ఇప్పుడు కూడా మీరు ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.